హలో ఆల్! వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే వీడియోస్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫ్రెష్‌గా ఉన్న క్యారెట్‌లని తీసుకొని ఈ విధంగా చక్కగా కడుక్కొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకుంటున్న క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకుంటున్నాను. ఉడికించుకోవాలి. మనము కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్స్ వచ్చేటప్పుడు పాలనేటివి బయట పడుతూ ఉంటాయండి. ఆ విధంగా పడుకోకుండా ఉండాలంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టిష్యూ పేపర్స్‌ని సెట్ చేసుకొని ఉడికించుకోండి. ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. నా దగ్గరైతే స్మాషర్ ఉందండి. దీన్ని యూజ్ చేసి నేను క్యారెట్ ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసుకున్నాను. దాన్ని పొయ్యి మీద పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకునేదానికి ఒక చిన్న పాన్ పెట్టుకొని, అందులో కొంచెం ఘీ వేసుకొని, నేను డ్రై ఫ్రూట్స్‌ని వేపుకుంటున్నాను. అవి గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇంకొక పక్క ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఈ స్టేజ్‌లో మనం వైట్ షుగర్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ, బెల్లాన్ని కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వైట్ షుగర్‌నైతే యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ సిమ్‌లోకి పెట్టుకొని గ్యాస్‌ని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చూసారా పాలన్నీ ఎగిరిపోయి దగ్గర పడుతూ ఉంది కదా! ఈ స్టేజ్‌లో మనము ఘీని కానీ మనకెంత ఘీ కావాలో అంత ఘీని యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా వేపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్‌ని వాటిని మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా కలుపుకుంటూ ఒక ఒక నిమిషం వరకు దీన్ని ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కోసం సుబ్బుగారి వంటలు ఛానల్ విజిట్ చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.